సమాజం పరిస్థితి అస్సలు బాగోలేదు. మొగుడు పెళ్ళాలు ఇదివరకిట్లా అయితే అస్సలు లేరు. చాలా చోట్ల దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని చాలా చోట్ల మర్డర్స్ జరుగుతున్నాయి. అయితే దక్షిణ కొరియాలో ఓ మహిళ తన భర్తకు విడాకులివ్వగా విడాకులిచ్చిందన్న బాధతో ఆ భర్త ఏకంగా రైలుకే నిప్పు పెట్టేశాడు. ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చింది అన్నట్లుగా పెళ్లాం విడాకులిస్తే రైలుకు నిప్పు పెట్టడం ఏంటో అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు. నేటి సమాజంలో మనుషుల్లో సహనం తగ్గిపోతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాదనలు ఆపై పెద్ద గొడవలుగా మారిపోతున్నాయి. కోపాన్ని నియంత్రించుకోలేని భర్తలు తాము అనుభవించేటువంటి బాధను వేరే క్రూరమైన మార్గాలలో చూపిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఇటీవల ఒక వ్యక్తి తన భార్య విడాకులు ఇచ్చిందనే బాధతో ఉన్నాడు. ఆ కోపం, ఆ బాధ అతని ఆలోచనను పూర్తిగా తప్పుదారి పట్టించేసింది. ఏమన్నా తేడా జరిగిందా అంటే కాదు, కానీ తన కోపాన్ని ఎలా బయటపడేసుకోవాలో తెలియక తాను ప్రయాణిస్తున్నటువంటి రైలుకే నిప్పు పెట్టేశాడు. ఒక బాటిల్లో పెట్రోల్ తెచ్చుకొని రైల్లో పోశాడు. ఆ తరువాత తాను తెచ్చుకున్న అగ్గిపుల్లతో మంట వేశాడు. రైల్లో ఉన్న ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ఘటన జరిగింది. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఎలాంటి బాధ లేదు. అతను అచ్చం సినిమాలలో చూపించే విలన్గా ఆ మంటలను చూస్తూ నిలుచుకుని ఉండిపోయాడు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా 67 ఏళ్ల ఓన్ కు ఇటీవలే తన భార్య నుండి విడాకులు మంజూరయ్యాయి. దీన్ని అతను ఏమాత్రం కూడా తట్టుకోలేకపోయాడు. ఆ బాధలోనే యొయానూరు నుంచి మాపో వెళ్తున్న సబ్వే రైల్లో ప్రయాణం చేశాడు. ఈ క్రమంలోనే అతడు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ని ప్రయాణిస్తున్న రైల్లోనే కుమ్మరించేశాడు. ఆపై ఒక్కసారిగా నిప్పు పెట్టేశాడు. సముద్ర గర్భంలోని టన్నెల్లో రైలు ప్రయాణిస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే భయంతో పరుగులు తీశారు. సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఫలితంగా ఎలాంటి ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. కానీ ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు పొగ పీల్చి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. మరో 129 మందికి సంఘటనా స్థలంలోనే వైద్యులు చికిత్సను అందించారు. అగ్ని ప్రమాదం కారణంగా సుమారుగా $2,000 ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే నిందితుడు అయిన ఓవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారిస్తున్నారు. అలాగే హత్యాయత్నంతో సహా కదులుతున్నటువంటి రైలుకు నిప్పు పెట్టడం, రైల్వే భద్రతా చట్టాలను ఉల్లంఘించడం వంటి అభియోగాలు అతనిపై మోపారు. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కోర్టులో విడాకుల కేసులో వచ్చిన తీర్పు పట్ల తీవ్ర అసంతృప్తి, కోపం కారణంగానే ఓన్ ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా వివరించారు. విడాకులకు సంబంధించిన మానసిక వేదన అతడిని ఇంతటి దారుణమైన చర్యకు ఉరికొల్పిందని చెప్పుకుంటున్నారు. మరొకవైపు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లా తెగ వైరల్ అయిపోతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. భార్య మీద ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండదు మరి అంటూ చెప్పుకొస్తున్నారు.